ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా ఈ పరిశుద్ధ వారాన్ని ఆచరిస్తున్నారని భావిస్తున్నాను. మరి ఈ దినము పరిశుద్ధ బుధవారము. ఈ బుధవారము యేసు ప్రభువారు ఆలయంలో చాలా బోధ చేసినట్టుగా చూస్తాము. వాటిల్లో ఆయన మాట్లాడిన ఒక మాటని ఈరోజు మనము తీసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనము. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. ఈ వాక్యంలో యేసుక్రీస్తు తన మాటల యొక్క శాశ్వతత్వాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాని మీద, అంటే ఆకాశం, భూమి, సంపద, కీర్తి అన్నీ కూడా ఏదో ఒక రోజు అంతమవుతాయి. కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ మారదు, నశించదు. మన జీవితాల్లో చాలా విషయాలు తాత్కాలికం. మన భావాలు మారిపోతాయి, అభిప్రాయాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, మనుషులు కూడా మారిపోతారు. కానీ దేవుని మాట మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. అవి మనకు ఒక దారిని, ధైర్యాన్ని, నిత్య జీవం ఇచ్చే మాటలు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం మీద ఆధారపడాలి. కష్టకాలంలో, సంతోషకాలంలో అదే మనకు నిజమైన బలం. మనం దేవుని మాటలను నమ్మి వాటిని మన జీవితంలో ఆచరించినప్పుడు మనం ఎప్పటికీ కదలని ఒక స్థిరమైన పునాది, రాయి వంటి క్రీస్తు మీద మనం నిలుస్తాం. దేవుని వాక్యం నిత్యమైనది, అది ఎప్పటికీ మారదు. దాని మీద ఆధారపడిన జీవితం స్థిరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ నిత్యమైన వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ప్రభువా, ఈ లోకంలోని తాత్కాలిక విషయాలపై కాకుండా నీ శాశ్వతమైన మాటలపై మా విశ్వాసాన్ని నిలపడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, ప్రతిరోజు నీ వాక్యాన్ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి, దానిని మా జీవితంలో ఆచరించడానికి మాకు జ్ఞానాన్ని, బలాన్ని అనుగ్రహించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.